దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. సెంచరీన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 3 రోజుల్లోనే ఆ మ్యాచ్ ముగిసిపోయింది. దీంతో 2 టెస్టుల సిరీస్ లో 0-1తో టీమిండియా వెనకబడింది. ఇక సిరీస్ నిలుపుకోవాలంటే 3వ తేదీన జరిగే 2వ టెస్టులో తప్పక గెలవాల్సిందే. ఈ కీలకమైన 2వ టెస్టు కోసం భారత జట్టుకు కీలక సూచన చేశాడు సునీల్ గవాస్కర్. తుది జట్టులో 2 మార్పులు చేయాలని సూచించాడు. వెన్నులో ఇబ్బంది కారణంగా భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తొలి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ప్రస్తుతం జడేజా కోలుకున్నట్లు సమాచారం. దీంతో 2వ టెస్టుకు అతడు రెడీ అయ్యాడని, ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడని తెలుస్తుంది. ఈ తరుణంలో దక్షిణాఫ్రికాతో 2వ టెస్టు తుది జట్టులో భారత్ 2 మార్పులు చేయాలని గవాస్కర్ సూచించాడు. అశ్విన్ స్థానంలో జడేజాను తీసుకోవాలని చెప్పాడు. రవీంద్ర జడేజా పూర్తిగా ఫిట్నెస్ సాధించి జట్టులోకి వస్తే అశ్విన్ స్థానంలో అతన్ని తీసుకోవాలని, అలాగే ప్రసిద్ధి కృష్ణ స్థానంలో ముఖేష్ కుమార్ ను టీంలోకి తీసుకోవాలని గవాస్కర్ సూచించాడు. కెప్టెన్ లోని గాలి కూడా స్వింగ్ కు సహకరిస్తుంది. అందుకే స్వింగ్ బౌలింగ్ చేసే వారికి సక్సెస్ దక్కుతుంది. అందుకే ముఖేష్ కుమార్ ను 2వ టెస్ట్ కు తీసుకోవాలని సునీల్ గవాస్కర్ చెప్పాడు. కెప్టెన్ పిచ్చి స్పిన్ కు పెద్దగా సహకరించే ఛాన్స్ లేదు. అందుకే జట్టులో ఒకే స్పిన్నర్ గా అశ్విన్ కంటే జడేజా వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. అలాగే ప్రసిద్ధి కృష్ణ స్థానంలో ముఖేష్ కుమార్ ని తీసుకోవాలని సూచించాడు. ఎందుకంటే బంతిని మెరుగ్గా స్వింగ్ చేసే ముఖేష్ కుమార్ కు కెప్టెన్ పిచ్చి బాగా సహకరిస్తుందని సునీల్ గవాస్కర్ సూచించాడు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, శార్దుల్ ఠాగూర్ లతో ముఖేష్ కుమార్ కూడా తుది జట్టులో ఉండాలని సూచించాడు. కాగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య కెప్టెన్ వేదికగా ఈ నెల 3వ తేదీన 2వ టెస్టు మొదలు కానుంది. ఈ సిరీస్ ను సమం చేయాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ భారత్ గెలవక తప్పదు.